శోభన్ బాబు అంటే అప్పట్లో అమ్మాయిలు తెగ ప్రేమించేవారట. ఇక హీరోయిన్లు కూడా శోభన్ బాబుతో నటించడం అంటే ఎంతో క్రేజీగా ఫీల్ అయ్యేవారట. అలా శోభన్ బాబుతో నటించిన హీరోయిన్లు చాలా మంది ఉండగా వారిలో కొందరు హీరోయిన్లతో శోభన్ బాబు ప్రేమాయణం నడిపించారన్న రూమర్లు కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా జయలలితతో శోభన్ బాబు రిలేషన్ పై రకరకాల వార్తలు వైరల్ అవుతూ వచ్చాయి. అయితే జయలలితను శోభన్ బాబు పెళ్లి చేసుకున్నాడని, సీక్రెట్ గా కాపురం చేసి పిల్లని కూడా కన్నారని ఇలా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి. జయలలిత శోభన్ బాబుకు ప్రేమగా వండి పెడుతున్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. కానీ వీరు నిజంగా పెళ్లి చేసుకున్నారా? పిల్లల్ని కంటే వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? జయలలిత మరణం తర్వాత కూడా వారు బయటకు రాకపోవడానికి కారణమేంటి? ఈ విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తుంటాయి. అసలు జయలలితతో శోభన్ బాబు రహస్యంగా కాపురం చేశారు అనడానికి ఎటువంటి సాక్ష్యాలు లేవు. అంతేకాదు వారికి పిల్లలు పుట్టారని, మరీ ముఖ్యంగా వారికి ఒక ఆడపిల్ల ఉందని, ఆమెను జయ చాలా సీక్రెట్గా పెంచారని ఇలా రకరకాల వాదనలు ఉన్నాయి. ఈ ఇద్దరు స్టార్లు కలిసి చాలా సినిమాల్లో నటించారు. చాలా క్లోజ్గా కూడా ఉండేవారట. ఒకవేళ ఇదే నిజమైతే జయలలిత తన వారసురాలుగానో లేక తన దగ్గర వ్యక్తిగానో చూసుకుంటూ ఆమెను ఎలాగోలా వారసురాల్ని చేసేది కదా. ఎక్కడో క్యాసెట్ సెంటర్ నడుపుకునే శశికళను ముఖ్యమంత్రి స్థాయికి తీసుకొచ్చిన జయ తన కూతుర్ని వదిలేదు కదా. కూతురుండి ఉంటే జయలలిత మరణం తర్వాత అయినా బయటకు వచ్చేది కదా. ఇలా ఎన్నో ప్రశ్నలు. వీరికి పిల్లలు ఉన్నారు అనేందుకు ఎటువంటి ఆధారాలు లేవు. ఈ వార్తలన్నీ రూమర్లుగానే మిగిలిపోయాయి. అంతేకాదు అప్పట్లో జయలలిత శోభన్ బాబుపై మనసు పడటం నిజమే అంటుంటారు. శోభన్ బాబుతో ఎక్కువ సినిమాలు చేయడానికి కూడా ఆమె ఇంట్రెస్ట్ చూపేవారట. కానీ అప్పటికే పెళ్లై పిల్లలున్న శోభన్ బాబు జయలలితను పెళ్లాడటానికి నిరాకరించారని, దాంతో జయ జీవితం బ్యాచులర్గా ఉండిపోయిందని, ఆమె అలా ఉండటానికి కారణం ఇదే అంటుంటారు. ఇక మరో వాదన ఏంటంటే శోభన్ బాబు జయలలిత పెళ్లికి సిద్ధమయ్యారని. కానీ అప్పుడు జయలలిత పొలిటికల్గా, సినిమాల పరంగా చాలా క్లోజ్గా ఉండే మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ వీళ్ళు పెళ్లి జరగకుండా ఆపారని టాక్ కూడా ఉంది. ఏది నిజమో తెలియదు. కానీ వీరి బంధం గురించి ఇప్పటికీ నిజం ఎవ్వరికీ తెలియదు. కొన్ని వార్తా కథనాల ప్రకారం పోయస్ గార్డెన్లో ఉన్న జయలలిత ఇంటికి శోభన్ బాబు అప్పుడప్పుడు వెళ్లేవారట. ఈ విషయంలో శోభన్ బాబును ఆయన భార్య వ్యతిరేకించేవారని అంటుంటారు. నిజమేంటి అనేది ఇప్పటి వరకు తెలియదు. రూమర్స్ మాత్రం చాలా ఉన్నాయి.